చక్కని దోస్తీ నిజం కథ. ఒకానొకప్పుడు ఒక అందమైన ఆవిడ ఉండేది. ఆమె నగరంలో అంతటా తిరుగుతూ ఉండేది. వెళ్ళిన చోట ప్రతి వాళ్ళు ఆమెను గమనిస్తూ ఉండేవారు. అందరూ ఆమెతో మాట్లాడాలి అనుకునేవారే, ఆమె మాటలు వినదలుచుకున్నవారే, ఆమెను ఏదో అడగదలుచుకున్నవారే. ఏదో ఒక రకంగా ఆమెతో కలిసి కాలం గడపాలని అందరూ అనుకుంటారు. అదే నగరంలో ఇంకొక అమ్మాయి ఉంది. ఆమె బీద మనిషి, తగిన దుస్తులు లేనిది. అయితే ఆమె కూడా చాలా అందంగా ఉండేది. అయినప్పటికీ ఎవరూ ఆమెను పట్టించుకునేవాళ్ళు కాదు. కనుక బహుశా అమ్మాయి ఒంటరిగా దుఃఖంగా ఉండేదేమో. ఆమె కూడా అందమైన ఆవిడను చూస్తుంది. ఆమెను అందరూ పట్టించుకునే తీరు గమనిస్తుంది. తనను కూడా అందరూ పట్టించుకుంటే బాగుంటుంది కదా అనుకుంటుంది. తన మనసులోని మాటలను అందరికీ చెప్పాలని ఆమెకు చాలా కోరిక. కానీ ఎవరూ ఆమెను పట్టించుకోరు. ఒకనాడు చింకి దుస్తులలో ఉన్న బీద అమ్మాయి ఏదో రకంగా ధైర్యం తెచ్చుకుంది. వెలగల దుస్తులు వేసుకున్న అందమైన అమ్మాయితో మాట్లాడడానికి ధైర్యం చేసింది. ఏమండి, నన్ను మీరు క్షమించాలి, మిమ్మల్ని ఒక సహాయం అడగవచ్చునా అన్నది ఆ అమ్మాయి. ధనికురాలైన మహిళ నిజానికి చాలా మంచి మనిషి, చాలా దయగల మనిషి. కనుక వెంటనే బీద అమ్మాయి మాటలు విన్నది. అదేమన్నమాట, ఏమడగదలుచుకున్నారు చెప్పు అన్నది ఆమె బీద అమ్మాయితో. ఏం లేదండి, ధైర్యం చేసి బీద అమ్మాయి మాట్లాడసాగింది. మీరు చాలా అందంగా ఉన్నారు, అందుకు తగినట్టే మంచి దుస్తులు కూడా వేసుకుంటారు. అందుకని అందరూ మిమ్మల్ని గమనిస్తుంటారు. నేనేమో బీదదాన్ని, నా దగ్గర మంచి దుస్తులు లేవు, కనుక ఎవరూ నన్ను పట్టించుకోరు. కనీసం ఒక్కరోజు మీ దుస్తులు వేసుకుని మీ వెంట తిరగాలని ఉంది. మిమ్మల్ని చూసిన వాళ్ళంతా నన్ను కూడా చూస్తారు. వాళ్ళందరికీ చెప్పడానికి నా దగ్గర ముఖ్యమైన సంగతులున్నాయి. ఆ సంగతి ఇప్పుడు వాళ్లకు తెలియదు మరి అని అడిగి ఆ అమ్మాయి వినయంగా నిలబడింది. అందమైన ఆవిడ చాలా సులభంగా అమ్మాయి కోరికకు అంగీకరించింది. మరుసటి రోజు ఉదయాన ఆమె తన దుస్తులు బీద అమ్మాయికి వేసింది. తనతో పాటు వెంట పెట్టుకుని నగరంలో తిరగసాగింది. మామూలుగానే అందరూ వాళ్ళకి ఎదురుగా వచ్చారు. పక్కన ఉన్న అమ్మాయిని కూడా వాళ్ళంతా చూడగలిగారు. ఇద్దరూ కలిసి నడుస్తూ చాలా సంగతులు మాట్లాడుకున్నారు. బీద అమ్మాయిని ప్రశ్నలు అడిగి అందమైన అమ్మాయి ఎన్నో సంగతులు విన్నది, ఆమె గురించి తెలుసుకున్నది. అమ్మాయి చెప్పిన సంగతులు ఎంతో బాగున్నాయని అర్థం చేసుకున్నది. బీద అమ్మాయి తెలివిగలది అని ఆమెకు సులభంగానే అర్థమైంది. వాళ్ళిద్దరూ నేస్తాలయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు, అందరితోనూ మాట్లాడుతున్నారు. వాళ్ళ పేర్లు ఏమిటి అని ఎవరికి ఇప్పటి వరకు అనుమానం రాలేదా? అందమైన ఆవిడ గారి పేరు కథ, ఆమెతో నేస్తం కట్టిన బీద అమ్మాయి పేరు నిజం.